హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. వేసవి కాలంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా, అక్కడైతే చూడండి వడియాలు తీసుకొచ్చుకున్నాను. మా అమ్మ అయితే వడియాలు పెడదామని చెప్పి ముందు రోజే అన్ని ప్రిపరేషన్కి రెడీగా చేసుకొని ఉందన్నమాట. ఇక్కడైతేను బియ్యపిండి, సగ్గుబియ్యం, నీళ్ళు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు ఇవైతే కావాలన్నమాట వడియాలు పెట్టుకునేదానికి. ఇక్కడ మేము చెప్పామన్నమాట, మమ్మల్ని కూడా లేపు, నేను వీడియో తీసుకుంటూ నేను నేర్చుకుంటాను అని చెప్పి. కానీ మా అమ్మ అయితే మమ్మల్ని లేపకుండానే వెళ్ళిపోయిందండి కిందకి. ఎందుకంటే నిన్ను లేపితే మా పిల్లలు కూడా లేస్తారు, ఇంకా వడియాలు పెట్టే ప్రాసెస్ అంతా చెడగొడతారేమో అని చెప్పి కామ్గా మమ్మల్ని నిద్ర లేపకుండానే వెళ్ళిపోయింది కిందకి. నాకెందుకో మెలకు వచ్చి నేను కిందకు వచ్చి చూస్తే మా అమ్మ అయితే వడియాలు పెట్టే ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది అనమాట. ఇంకా ఊర్లలో కట్టెల పొయ్యిల మీదే చేస్తామన్నమాట. మరిగింత కాబట్టి ఇక్కడ చేసేది చాలా ఎక్కువ చేస్తుంది మా అమ్మ అయితేను. ఇక్కడ ఉన్నది అదో అక్కడ ఒక అంటే మన లెక్కలో అనుకుంటే గ్లాస్ అనుకోవచ్చు. మాకైతే మా అమ్మ 1 లీటర్ డబ్బా తీసుకునింది అనమాట. దాంతో అయితే ఆ దబ్బర్లో 8 లీటర్ల నీళ్ళు అయితే పోసిందనమాట. 8 లీటర్ల నీళ్ళకి 1 డబ్బా పిండి అనమాట కలిపేది. ఇంక మా అక్క అయితే అప్పుడే ఇంక నా తర్వాత నిద్ర లేసి వచ్చి ఇక్కడైతే పిండి కలుపుతుంది దాంట్లో వేయడానికి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామన్నమాట. ఆ నీళ్ళల్లోనే సగ్గుబియ్యం వేసిన పాటికి కొంచెం జిగురుగా తిక్కుగా అవుతుంది కదా. అయిన తర్వాత అయితే ఇంకైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఇవైతే మిక్సీ పట్టేసి వేసామన్నమాట. నెక్స్ట్ జీలకర్ర కూడా వేసాము. జీలకర్ర వేస్తే కొంచెం పచ్చదనంగా వస్తాయండి వడియాలు, లైట్గా పచ్చగా వస్తాయి, ఎక్కువ కాదు. జీలకర్ర వేయకుంటే తెల్లగా వస్తాయన్నమాట. ఇంక ఇక్కడైతే వడియాలు పెట్టేందుకు చీర కావాలి కదా, ఈ చీర అయితే నేను నీళ్ళల్లో ముంచి పక్కన వేసాను అనమాట. నీళ్ళన్నీ వడిపోయేదానికి, నీళ్ళన్నీ కారిపోతున్నాయి. ఇంక ఇక్కడైతే మా అక్క పిండి కలిపింది కదా, ఆ పిండి కూడా ఇంకొక 1 లీటర్ నీళ్ళతో ఇంకొక డబ్బా పిండి ఉంది కదా అది కలిపేసి మొత్తం పోసిందనమాట. ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఒక 8 డబ్బాలు నీళ్ళు తీసుకునింది, 1 డబ్బా పిండి తీసుకునింది. ఆ పిండిని ఇంకో డబ్బా నీళ్ళతో కలిపి ఇంకా దాంట్లో యాడ్ చేస్తున్నామండి. ఇంకా సగ్గుబియ్యం అంటారా, మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. అది రాత్రి నానబెట్టి ఉదయం అయితే సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని తొందరగా ఉడికిపోయాయి. ఇక్కడైతే కొంచెం ఎసురు ముందు పక్కకు తీసిపెట్టి తర్వాత పిండి కలిపి మళ్ళీ ఎసురు అయితే యాడ్ చేస్తున్నారు. ఇంకా బాగా ఉడికింది అన్నప్పుడైతే ఇంక రెడీ అయిపోయింది అన్నప్పుడు ఇంక తీసేసి ఇంక కొంచెం పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. అంత దబర్తో మేమైతే మోయలేం కదా, అందుకని చెప్పి దింపడానికి కొంచెం పక్కకు దించేసి తర్వాత మా అమ్మ పెద్ద దబర్ని అయితే తీసి తింద పెడుతుంది. ఇక్కడైతే ఇంక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మిద్ది మీద అయితే వడియాలు పెట్టడానికి ఇంక రెడీ అయిపోయాము. ఇంక పైకి వెళ్ళామా, అదిగోండి ఇంకా అయితే మా తమ్ముడు ఇంకా మా పిల్లలు వీళ్ళందరూ అయితే పడుకొనే ఉన్నారు, నిద్ర లేదు. అప్పుడే చిన్నగా ఎండ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఒక చిన్న టిప్ అండి, కాటన్ చీరలో పెడితే ఏమో వడియాలు తీసేటప్పుడు వెనక భాగం కొంచెం నీళ్లు చిలకరిస్తూ తీయాల్సి వస్తుంది. అలా కాకుండా కాటన్ సిల్క్ మిక్స్ అయి ఉంటుంది కదా, ఆ చీరలో పెడితే ఇంక నీళ్లు చిలకరించకుండానే మనము తీసేటప్పుడు ఈజీగా తీసేయచ్చు అనమాట. నేను చూపిస్తాను వీడియోలోను. ఇంక ఇక్కడైతే మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే చిన్న పాత్రలలోకి తీసుకొని గరిటెలతో అయితే చిన్న రౌండ్స్ బిల్లలుగా అయితే వడియాలు పెట్టేస్తున్నాము. వాళ్ళు పెడుతూ ఉన్నారు. దాంట్లో అయిపోయిందనమాట ఫస్ట్ తెచ్చుకునింది. తర్వాత నేనైతే కిందకి వెళ్ళి మళ్ళీ ఇంకో దాన్ని నిండా తీసుకొచ్చానమాట. అలాగా 3 టైమ్స్ అయితే వచ్చింది ఆ దబర్లో పిండి. మామూలుగా ఇది చాలా తిక్కుగా ఉందండి, మా వాళ్ళు మళ్ళీ రావేమో అన్నట్లుగా పెట్టేశారు. కానీ ఇంకా వాటర్ కలిపి పోస్తే 2 చీరల నిండా వచ్చేటి. ఇప్పుడైతే 1.5 చీరకే వచ్చాయన్నమాట. ఇంకా లాస్ట్లో కలిపాము నీళ్ళు, అవి అయితే పలచగా వచ్చాయి బాగా, అంటే తీయడానికి కూడా వచ్చాయన్నమాట. పెట్టడానికి బాగా ఈజీగా ఉన్నింది, తీయడానికి కూడా ఈజీగా ఉన్నింది. వాళ్ళకి తెలియక ముందైతే కొంచెం మందంగా పెట్టేశారు, అవి మందంగా ఉన్నాయన్నమాట. కానీ వడియాల టేస్ట్ అయితే మాత్రం బాగున్నాయి. ఇంక ఇక్కడైతే ముగ్గురు, మా అమ్మ, నేను, మా అక్క ముగ్గురం అయితే ఇంక చీరలు నిండగా వడియాలు అయితే పెట్టేశామన్నమాట ఈ పిండితోనూ. ఇంక ఇక్కడ వడియాలు పెడుతూ ఉన్నామా, అప్పుడే మా వాళ్ళు లేచారనమాట. మా అబ్బాయి, మా తమ్ముడు, మా అక్కాయి పిల్లలు వాళ్ళందరూ కూడాను, వాళ్ళు కూడా తలా ఒక చేసేసారనమాట ఈ వడియాలు పెట్టే భాగంలో. మన ఇంట్లోనే అన్ని ఎక్కువ గరిటెలు ఉండవు కదా, పల్లెటూరులో అయితే పక్కన ఇంట్లోకి వెళ్ళి కొన్ని గిన్నెలు గరిటెలు అయితే తెచ్చుకుంటాం కదా, అదొక సరదాగా జరిగిపోద్ది అనమాట. అదే టౌన్లో పెట్టుకోవాలంటే మనం ఒక్కరమే ఉంటాము,
అండ్ ఎండ కూడా సరిగా ఉండదు కింద ఇంట్లో ఉంటేను. అది టాప్ ఫ్లోర్లో ఉంటే పర్వాలేదు, ఎండ ఉంటుంది, కానీ కింద అలా ఉంటే ఎండ ఉండదు కదా. ఇంక మనం మళ్ళీ టాప్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే మిడిల్లో వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి, బాగోదు అది. అందుకని చెప్పి టౌన్లలో అయితే నేనైతే ఎప్పుడు పెట్టలేదనమాట. అండ్ ఒక్కదాన్ని కూడా పెట్టలేను, నాకు చేత కాదు. ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాను కాబట్టి ఇద్దండి ఆ చీర నిండా పెట్టి తర్వాత ఇంకో పక్క ఇంకో చీరలో అయితే సగంకి వచ్చాయన్నమాట. ఇంకా 2 చీరలకు పెట్టేసామా. ఇంక సాయంత్రం కల్లా మధ్యాహ్నము బాగా ఎండగాసింది, సాయంత్రం కల్లా చూడండి ఎలా ఎండిపోయాయో, ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. వెనకాల నీళ్లు చల్లి చిలకరించి కొంచెం తడి అయినపాటికి తీసేయనక్కర్లేకుండా ఇలా ఈజీగా చేత్తో అంటేనే వచ్చేస్తూ ఉన్నాయి. ఇట్లా మొత్తం తీసేసి ఇద్దండి నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఎండలో ఊరికే కొంచెం ఆ రోజు ఎండలో పెట్టేసామన్నమాట. ఇంకైతే ఎండలో పెట్టేసాం కదా, ఇంక నైట్కి అయితే పప్పుచారు చేసేసుకొని ఈ వడియాలు అయితే వేసుకున్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను అక్కడ తీయలేదు వీడియో. ఇంక మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పప్పు చేశాను. ఆ రోజైతే ఇంక వడియాలు అయితే వేపేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా భలే వచ్చాయండి, కరకరలాడుతూ ఉన్నాయి వడియాలు. ఎవరన్నా కావాలంటే ఈ విధంగా పెట్టేసుకోండి. మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసేసి మన ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.